హాయ్ హలో ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసానండి మీ ముందుకు. ఇదేంటంటే మనకి గ్రీన్ టీ అండ్ రా మిల్క్ అనమాట. దాంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి, ఇంకా కొంచెం మనం నిమ్మకాయ 2 చుక్కలే, ఎక్కువ అవసరం లేదు, వేసుకోవాలి. ఎందుకంటే మనం మళ్ళీ ఆ నిమ్మ చెక్కతో మళ్ళీ దాంతోనే మనం ఫేస్ అంతా దిద్దుకుంటాం అన్నమాట. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చూపించాను కదండి, నేను అక్కడ గ్రీన్ టీ అని చూపించాను కదా, దాంట్లో ఆల్రెడీ తులసి గ్రీన్ టీ అనమాట. అది మాకు క్యాంటీన్లో దొరికిందండి, బయట అక్కడ దొరుకుతుంది. ఏ టీ పొడి వేసినా ఏం కాదు, గ్రీన్ టీ అనేది వేసుకోవాలి మనము. తర్వాత అదంతా బాగా కలిపేసుకొని, నేను ఇక్కడ చూపిస్తున్నా కదండి, నిమ్మ చెక్క కొంచెం కోసుకోండి. అక్కడ ఆ మిశ్రమం ఏదైతే ఉంటుందో అది ఫేస్కి బాగా అప్లై చేసుకోండి. అట్లా కింద నుంచి పైకి, పైనుంచి కిందికి, అట్లా ఫేషియల్ ఎలా చేసుకుంటాము అలాగా చేసుకుంటే మనకి బాగా రిజల్ట్ వస్తుంది అన్నమాట. అట్ ఏ టైం ఏంటంటే, నేను ఈ మధ్యన ఫేషియల్స్ ఇక్కడ నా ఛానల్లో పెట్టానండి. చాలా పెట్టడం వల్ల ఆ ఫేషియల్స్ అంటే మంచిగా రిజల్ట్ వస్తాయి. ఆ ఫేషియల్స్ చేయడం వల్ల నాకు అట్లా వీడియో పెట్టుకోవడము అవుతుంది, అట్లా టైం మనకి ఫేస్ కూడా నీట్గా వస్తుంది అన్నమాట. నేను ఏదైనా నేను ఆల్రెడీ ట్రై చేసి మీకు చెప్తానండి, నా ఓన్గా చెప్పను ఎప్పుడు. ఈ గ్రీన్ టీ వచ్చేసి మీరు ఇట్లా నాకు పొడిగా ఉండేది అట్లా ఉందండి, ఆకులుగా ఉండేది. మీకు అట్లా వద్దు అనుకుంటే దాన్ని మిక్సీలో కొట్టుకోండి ఫస్ట్, గ్రీన్ టీ పొడిని. తర్వాత అది పాలలో వేసుకుంటే పేస్ట్ లాగా అవుతుంది అనమాట. అది ఫేస్కి పూసుకోవచ్చు. నేనేంటంటే డైరెక్ట్ ఆకులాగా ఉండేది పూసేసానండి, పేస్ట్ లాగా ఉండేది పూస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకి డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదండి, అవి కూడా పోతాయి. ఈ లిప్ పైన ఏమన్నా అంత పిగ్మెంటేషన్ అది కూడా పోతుంది. మీరు చూసినారు కదా, నేను దిద్దుకున్నానండి, బాగానే పోయింది లిప్ పైన. మీరు కూడా ట్రై చేయండి, చాలా బెనిఫిట్ ఉంది దీంట్లో. ఇది వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలంటే, మనము ఒక 10 మినిట్స్ ఆరనివ్వాలి. అట్లే 10 మినిట్స్ మసాజ్ కూడా చేసుకోవాలి, 10 మినిట్స్ ఆరనివ్వాలి. తర్వాత నేను ఇది ఇక్కడ ఆరిపోయింది కదండి, తర్వాత నేను కడుక్కున్నాను అనమాట. చూడు, కడుక్కున్న తర్వాత రిజల్ట్ బాగుంది. మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ ప్లీజ్.